దేవుడికి ఏది శ్రేష్టమైనది అని మనం ఆలోచిస్తే, మన పిల్లలు మన మాట వింటే మనం సంతోషంగా ఉంటాం తల్లిదండ్రులుగా. అలాగనే దేవుడు సంతోషంగా ఉండాలి అని అంటే ఆయన పిల్లలమైన మనం దేవుడి మాట వినాలి. మనం ఎన్ని అర్పణలు అర్పించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత ప్రార్థన చేసి భక్తి చేసినా దేవుడి మాట వినకపోతే వ్యర్థం. ఆయన సంతోషంగా ఉండలేడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, ఒకడు పొట్టేళ్ల కొవ్వు అర్పించుటను బట్టి దేవుడు సంతోషించినా, లేక ఆయన మాట వినుటను బట్టి దేవుడు సంతోషిస్తాడని సమూయేలు అంటాడు. నువ్వు ఎన్ని చేసినను దేవుడు సంతోషపడేవాడు కాదు. దేవుడు సౌలును ఎన్నుకున్నప్పుడు, సౌలు దేవుడి మాట విన్నప్పుడు ఇలా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు దేవుడి మాట వినకుండా తప్పిపోయినాడో ఇలా అయిపోయినాడు. ఏ మనిషి కూడా నువ్వు దేవుడికి లోబడి దేవుడి మాట వింటే దేవుడికి నువ్వు శ్రేష్టంగా మారుతావు, సంతోషపెడతావు, సంతోషంగా ఉంటాడు నిన్ను బట్టి. నువ్వు దేవుడి మాట వినకపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషించలేడు. మాట వినుట శ్రేష్టం. నీ భక్తి, నీ ప్రార్థన, నీ దశంభాగం, నీ కానుకలు ఇవన్నీ తర్వాత నువ్వు ఫస్ట్ దేవుడికి విధేయత చూపి దేవుడికి లోబడి దేవుడి మాట వింటే దేవుడు నిన్ను బట్టి సంతోషించి నిన్ను ఆశీర్వదిస్తాడు. సౌలు దేవుడి మాట విన్నప్పుడు ఇలా ఉన్నాడు. దేవుడి మాట వెనక పడిపోయినప్పుడు ఇలా మారిపోయినాడు. మీరు 2 ఫొటోస్ చూస్తున్నారు. విన్నప్పుడు ఒకలా ఉన్నాడు, దేవుడికి విధేయుడిగా ఉన్నప్పుడు దీవెనకరంగా ఉన్నాడు. దేవుడి మాట వినకుండా తప్పిపోయినప్పుడు ఇంకోలా మారిపోయినాడు. ప్రియులారా, మనం దేవుడి మాట వింటే ఎప్పుడూ దీవెనకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.